హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎన్టీఆర్ వరల్డ్. సో ఈరోజు వచ్చేసి నేను బ్రెడ్ శాండ్విచ్ ఈజీ వేలో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా చేసుకుని మన బ్రెడ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను అన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేను బ్రెడ్ శాండ్విచ్కి ఏమేమి తీసుకున్నానో చెప్తాను. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను బ్రెడ్ శాండ్విచ్ కోసం మిర్చి, ఆనియన్, టమాటో అండ్ కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర కొన్ని వెజిటబుల్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం కొత్తిమీర తురుము యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ అందులో వేసుకోవాలన్నమాట. ఆనియన్, మిర్చి, టమాటో, కొత్తిమీర ఇవన్నీ వేసి మనం కలుపుకోవాలి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనం బయట ఎక్కువగా కొనకుండా ఇంట్లోనే మనం ఇలా ఈజీగా హెల్తీగా చేసుకుంటే మంచిది. అండ్ పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటుంది కాబట్టి మనకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువ మదర్స్ హెల్తీ వేలో ఏం చేయాలి, మన పిల్లలకి అన్ని టేస్ట్ ఎలా చూపించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో మనం వీలైనంత వరకు ఇంట్లో హెల్తీగా చేయడం బెటరు. నేను మాటల్లో పడి ప్రాసెస్ చెప్పడం మర్చిపోయాను. సో ఫస్ట్ ఇలా వెజిటబుల్స్ అన్నీ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారం ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం మిర్చి తీసుకున్నాం కాబట్టి కారం ఏం అవసరం లేదు, మన స్పైసెస్కి అది సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను పెరుగు యాడ్ చేశాను అనమాట. ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను. మీకు కావాలంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ పెరుగు వేయడం ఎందుకంటే నేను ఇక్కడ కెచప్ లాంటివి ఏం యూజ్ చేయలేదు కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నాను టేస్ట్ కోసం. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు అవన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకుందాం. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీకు ఏ బ్రెడ్ కావాలంటే ఆ బ్రెడ్ తీసుకోండి. మిల్క్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ ఉంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి, మిల్క్ బ్రెడ్ ఉంటే మిల్క్ బ్రెడ్ తీసుకోండి. సో నేను ఇక్కడైతే మిల్క్ బ్రెడ్ మీద చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్రెడ్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ అంతా దాని మీద ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ దాని మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను 2 శాండ్విచ్ చేస్తున్నా, సో 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా. మీరు ఎన్ని చేయాలనుకుంటే అన్ని తీసుకోండి. సో రెండింటి మీద ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని బ్రెడ్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను రెండో బ్రెడ్ కూడా ఈ విధంగానే చేస్తున్నాను. చూడండి, ఇట్లా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి బ్రెడ్ మీద. ఇట్లా బ్రెడ్ చేసుకొని దాన్ని కూడా ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేయాలన్నమాట. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్ అంతా పెట్టుకోండి. ఇట్లా ఏంటంటే మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేస్తే మనం హెల్త్కి కూడా చాలా మంచిది. బయట అంటే మనం ఊరికే కొనుక్కొని తినలేము. అండ్ ఈ రోజుల్లో రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయి. సో మనం ఇట్లా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని గీ ఆర్ బటర్, ఆయిల్ ఏదైనా ఉంటే అది అప్లై చేయండి. నేను ఇక్కడ గీ అప్లై చేశాను అనమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్రెడ్ స్టఫ్ని ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. ప్యాన్ మీద పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా టోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇలా వచ్చే విధంగా మనం టోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బ్రెడ్ శాండ్విచెస్ రెడీ అయిపోయినాయి. అలా అయినా తినవచ్చు. ఏంటంటే ఇక్కడ నేను పీసెస్ వైజ్గా కట్ చేస్తున్నా. ఇక్కడ నేను 2 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా అంతే, ఎంతో సింపుల్. మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఈ శాండ్విచ్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది.
ఇదే అనమాట, ఎంతో ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. మా పిల్లలు టేస్ట్ చేస్తే చెప్తారనమాట ఎలా ఉంది ఏంటని. ఇక్కడ మా పాప తింటుంది, సూపర్ అని చెప్తుంది. నెక్స్ట్ మా బాబు వచ్చి టేస్ట్ చేస్తాడు, వాడు కూడా చెప్తాడు సూపర్ సూపర్ ఉందని చెప్తున్నాడు.